ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బిగ్ బాస్ ఇంకా 2 వీక్స్ ఉంది. బిగ్ బాస్ తనుజ విన్నర్ కోసం చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్ చూస్తున్నారు కదా. ముఖ్యంగా మా తనుజక్క విన్ అయితే నేనే చెప్తున్నా, బిగ్ బాస్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా 10 కూడా బాబా తనుజక్క 2 రావాలి ఇంకా బిగ్ బాస్ అంతే. నెక్స్ట్ అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ చూసుకుంటే నాగార్జున గారు తనుజ గారిని ఆడకుండా సంచాలక చేశారు. ఎందుకంటే దివ్య సంచాలకగా ఉంటే నువ్వు తిడుతున్నావు సంచాలక చేశారు. మీరేమంటారు? ఏడన్నా తనుజని సంచాలకగా చేశారు నిన్నటి గేమ్ చూసుకుంటే నాగార్జున గారు గేమ్ ఆడకుండా. ఎందుకని చెప్తున్నా కదన్నా, నాగిన్ సార్ తిట్టినా ఏం చేసినా జనాల్లోకి వెళ్ళి ఎంత నెగిటివ్ వెళ్ళినా సరే లాస్ట్ లో మాత్రం పాజిటివ్ వెళ్తుంది. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఆడట్లేదు, ఎంతవరకు పుల్లారు కలుపుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవాలి అంటున్నారు కదా. కంపల్సరీ చెప్తున్నా కదా, తనూజ పవన్ కళ్యాణ్ ఫిక్స్ రా బాయ్. తనూజ విన్నర్, పవన్ కళ్యాణ్ రన్నర్ అంతే. ఇంకా నెక్స్ట్ అయితే ఈసారి తనుజ గెలవదు, కళ్యాణ్ గెలుస్తారు, లేకుంటే ఈమెయిల్ గెలుస్తారు అంటారు. మీరేమంటారు? అన్నా చెప్తున్నాగా 3 ప్లేసెస్ ఉంటాయి అన్న. తనూజ, పవన్ కళ్యాణ్, ఇమానియల్ ఈ ముగ్గురులోనే ఉంది మొత్తం బిగ్ బాస్ అంతా. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి డబుల్ ఎలిమినేషన్ చేసి పంపించేస్తారు బిగ్ బాస్ లో. ఈ ముగ్గురులో కూడా కంపల్సరీ ఇమానియల్ బయటకు వచ్చేస్తాడు కంపల్సరీ. ఒకవేళ మా తనుజకు ఒకవేళ ఇన్ని కాకపోయినా రన్నర్ అయిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంపల్సరీ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి. ఫస్ట్ నుండి చూడండి రా బాయ్, మధ్యలో వచ్చిన కాదు. 2 వీక్స్ నుండి ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ ఇదే కెప్టెన్ కూడా అయ్యాడు, హ్యాపీ. బట్ ఇంకేంటంటే ఫస్ట్ నుంచి ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ఆడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు. ఏడ్చి కూడా మనుషులు అంటున్నారు కదా. మా తనుజ ఎంత ఏడ్చినా మీకోసమేరా బాయ్, ఫ్యాన్స్ కోసమేరా నాయన. ఆడుతుంది అన్న ఒక విషయం చెప్పిన, ఒక మనిషి మీద ఒకళ్ళిద్దరు టార్గెట్ చేస్తారు. బిగ్ బాస్ లో ఉన్న మొత్తం టార్గెట్ చేస్తుంది. ఒక ఆడపిల్లన్న చిన్న పిల్లలాగా ఆడుతుంది అన్న బిగ్ బాస్ లో. మరి అంత ఘనంగా చేసిన టార్గెట్ కాదు కదన్నా. ఓకేనా చెప్తున్నాక తాట తీసిపడే అంతే బిగ్ బాస్. ఇంకా 2 వీక్స్ ఉంది కదా, నువ్వు తాట తీసే అంతే అని చెప్తున్నా. టికెట్ ఫినాలే కోసం ఖచ్చితంగా గేమ్ ఆడాల్సి వస్తుంది. సో తనుజ గారు గేమ్ ఆడి గెలుస్తారంటారా? టికెట్ ఫినాలే టికెట్ అసలు గెలుచుకుంటారా? తనుజనా అన్న విన్ అవుతుంది, మళ్ళీ టికెట్ దాకా మాట్లాడుతున్నావు ఏందన్నా? తర్వాత ఓటింగ్ ప్రకారం ఉండదు, ఓటింగ్ ప్రకారం ఉండదు. టికెట్ ఫినాలే ఖచ్చితంగా గేమ్స్ ఆడి గెలవాలి. స్ట్రాంగ్ ఉన్నారు కదా అందరూ, మరి గెలుస్తుంది అంటారా? కంపల్సరీ చెప్తున్నా కన్నా, పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఈ 2 వీక్స్ నుంచి ఎంచుకుంటున్నాడో తనుజక్క కూడా ఈ 2 వీక్స్ మామూలుగా చెప్తున్నాగా. అక్క తనుజక్క నీ విన్ కోసం ఒక బ్యాటరీ రెడీ చేయిపోతున్నా చెప్తున్నాగా ఫ్యాన్స్ కి. కంపల్సరీ తనుజ విన్నరు, గేమ్ ఆడుతుంది రా బాయ్. ఇన్ని రోజులు ఏడ్చింది అంటున్నారు కదా, ఇప్పుడు ఆడి చూపిస్తుంది చెప్తున్నాగా. ఎవడైతే తనుజ ఏడుస్తుంది దేనికి పనికిరాదని చెప్పి అన్నాడో కళ్ళు గుడ్లు ఎర్రబెట్టుకుని మరి చూడండి బిగ్ బాస్ లో. తనుజ 2 వీక్స్ లో పుంజుకోవాలంటే ఇంతకు ముందు గేమ్ ఆడలేదా మరి? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా అన్న, ఇప్పుడు ఓటింగ్ ఉండదు గేమ్స్ ఆడాలని చెప్పి నువ్వు అంటున్నావు కదా, ఆడుతుంది చూడండి. అంటున్నారు కదా చాలా మంది ఏడుస్తుంది, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, హిమాలయ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు, మంచి కామెడీ చేస్తున్నాడు, ఆడుతున్నాడు అని చెప్పి అంటున్నారు కదా. తనుజక్కను కూడా చూడండి, చూడితే కదా ఏదైనా ఒక విషయం చెప్పిన, మనిషి విజయం మనం సాధించడానికి ఒక్క క్షణం చాలు. జనాలు ఏ స్థితిలో ఎట్లా మారిపోతారో ఎవరికి తెలియదు. ఓకేనా కంపల్సరీ తనుజ విన్నర్ రాసి పెట్టుకుంటారా బాయ్ అంతే. అయితే తనుజ దివ్య మీద చాలా అసూయ పడుతుంది, కోప్పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు దివ్య వెళ్ళిపోయింది, సో తనుజ నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతుంది? ఒక విషయం చెప్పనా, మా తనుజని ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయిలు ఆంటీలు ఎవరైనా సరే తనుజ మీద టార్గెట్ చేస్తే వాడు నెక్స్ట్ వీక్ ఉన్నారు అబ్బాయి. ఇప్పటికి 3 అయిపోయారు. మా తనుజని ఎవరైతే టార్గెట్ చేస్తారో 3 బయటకు వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వీక్ లో ఎవరైతే గొడవ పడతారో కంపల్సరీ నెక్స్ట్ వీక్ సంజన గారు బయటకు వచ్చారు. ఆల్మోస్ట్ సంజన గారు కానీ బర్నీ గారు కానీ ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరు వచ్చేస్తారు అబ్బా పక్కా. అంటే తనుజ ఐరన్ లెగ్, తనుజ ఐరన్ లెగ్ ఐరన్ కాదు, ఆడ పులి టైగర్ వచ్చింది అంతే.